హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రితికాస్ కిచెన్. ఈరోజు వీడియోలో బండి మీద అమ్మే టొమాటో బజ్జీని ఇప్పుడు అదే రుచితో మనం ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఒకసారి ఇలా చేసి మీ ఇంట్లో వాళ్ళకి రుచి చూపించారంటే మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండలేరు. సో ఇక లేట్ చేయకుండా తయారీ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఇందుకోసం ముందుగా బాగా చిన్న సైజ్ టొమాటోలను తీసుకొని క్లీన్ చేసి పెట్టుకుందాం. అలాగే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1.5 కప్పు వరకు శనగపిండి, 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, తగినంత సాల్ట్, కొంచెం వంట సోడా వేసి కొంచెం వాటర్ పోసుకుంటూ ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారా, పిండి అనేది ఉండలు లేకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా కొంచెం బజ్జీ పిండి కన్నా గట్టిగా కలుపుకోవాలి. నెక్స్ట్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. అలాగే ఒక టొమాటోని తీసుకొని ఈ శనగపిండిలో చూపించిన విధంగా బాగా డిప్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో వేసుకోవాలి. అలాగే ఒక్కొక్క టొమాటోని పిండిలో డిప్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఇవి మరీ ఎక్కువ క్వాంటిటీలో ఆయిల్లో వేయకూడదండి. ఎక్కువ వేసుకున్నామంటే ఒకదానికొకటి అంటుకుంటాయి. అందుకని మీ కడాయి సైజుని బట్టి 3 లేదా 4 మాత్రమే వేసుకోండి. అలాగే ఒకవైపు కాలాక మెల్లగా రెండో వైపుకి తిప్పుకుందాం. చూసారా, రెండు వైపులా ఈ విధంగా చక్కగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం. ఇలాగే మిగతావి కూడా ఆయిల్లో వేసుకొని ఇలా మొత్తం అన్ని బజ్జీలు రెడీ చేసుకుందాం. నెక్స్ట్ ఇదే ఆయిల్లో 1 కప్పు పల్లీలు వేసుకొని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి వేసుకుందాం. అలాగే ఇదే ఆయిల్లో ఒక 1/2 కప్పు వరకు కార్న్ఫ్లెక్స్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు ఒక్కొక్క బజ్జీని తీసుకొని ఇలా చూపించిన విధంగా సెంటర్లోకి కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ కట్ చేసుకున్న తర్వాత స్పూన్తో ఈ విధంగా లోపల టొమాటోని తీసి ఒక పెద్ద సైజ్ మిక్సింగ్ బౌల్లోకి వేసుకుందాం. ఇలాగే మొత్తం అన్ని బజ్జీలలోని టొమాటోలను తీసి బౌల్లోకి వేసుకుందాం. చూసారా, అన్నిటినీ ఈ విధంగా రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ మనం బౌల్లో వేసిన టొమాటోలని ఈ విధంగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇలా మెత్తగా స్మాష్ చేశాక అందులో 1 కప్పు సన్నగా తరిగిన ఆనియన్స్ ముక్కలు, సన్నగా తరిగిన 1/2 కప్పు కొత్తిమీర, తగినంత కారం, తగినంత సాల్ట్, అలాగే 3 కప్పుల వరకు బాగా క్రిస్పీగా ఉండే బొరుగులు, అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న కార్న్ఫ్లెక్స్, అలాగే ఫ్రై చేసుకున్న పల్లీలు వేసి ఇదంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అలాగే ఇందులో ఒక అరచెక్క నిమ్మరసం పిండుకొని బాగా మిక్స్ చేశాక ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుంటే మన బజ్జీల్లోకి స్టఫింగ్ రెడీ అయినట్లే. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న బజ్జీల్లో ఈ స్టఫింగ్ ఫిల్ చేసుకుందాం. ఇలాగే మొత్తం అన్నీ ఫిల్ చేసుకోవాలి. చివరిగా వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని దాని మీద ఇలా ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, చివరగా కొన్ని పల్లీలు వేసి సర్వ్ చేస్తే మన టొమాటో బజ్జీ రెడీ. చూస్తేనే నోరు ఊరుతుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలా చేయడం వలన మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా అది మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.